నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇవాళ వైరల్ అవుతున్న న్యూస్, సింగర్ మను అతని కుమారులు ఎవరినో ఒక ఇద్దరిని చాలా దారుణంగా గాయపరిచారు, పరారీలో ఉన్నారు అని చెప్పేసి వింటున్నాము. అసలు ఏంటి మేడం ఈ స్టోరీ ఏంటి? మెడ్రాస్లో వాళ్ళేదో ఫుట్బాల్ కోచింగ్కి వెళ్ళి ఫుట్బాల్ ఆడుకుని ఒక ఇద్దరు వచ్చి ఒక హోటల్ దగ్గర తింటున్నారు. అదే టైంకి మనో కొడుకులు ఇద్దరు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ 5 కలిసి అక్కడికి వచ్చారు. ఈ 5 ఫుల్గా తాగి ఉన్నారు. అప్పుడు అక్కడ ఏదో గొడవ అయినట్లుంది వాళ్ళకి మధ్యలో. వీళ్ళు తాగి ఉండడం ఒక కారణం. అప్పుడు వాళ్ళకి అసలు మేము చేసేది రైటు తప్పు అని అసలు ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయేంత వరకు తాగినట్టున్నారు వాళ్ళు. ఆ సందర్భంలో వాళ్ళకి ఆ చేతిలో ఏది ఉంటే అది పట్టుకుని కొట్టి నానా మాటలు మాట్లాడి నానా గందరగోళం ఏవైతే ఒక మనిషి చేయకూడదో అవన్నీ చేసేసారు. వాళ్ళు మనుషుల పిల్లల్లాగా ప్రవర్తించలేదు. చాలా బాధ అనిపించేది ఏంటి అంటే, నాగూర్ బాబు ఎంత వినయస్తుడో, ఎంత పద్ధతైన మనిషో, ఎంత కష్టం తెలిసినవాడో, ఎంత డౌన్ టు ది ఎర్త్ పైకి వచ్చాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో అతను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్తే కళ్ళు చెమర్చింది. తల్లి బుర్రకథలు చెప్పేదంట. అయితే ఆమెతో పాటు వెళ్ళేవాడు. అతను పెద్దగా చదువుకోలే. కుటుంబ పోషణార్థం బుర్రకథలు చెప్తూ బతికి పైకి వచ్చిన వ్యక్తి. అలాగే బాలసుబ్రహ్మణ్యం దగ్గర శిష్యరికం చేయటం, ఆయన ద్వారా ఇతనికి ఒక మంచి భవిష్యత్తు రావటం కనిపించింది. మొత్తం ఒక మంచి హైవే వేసేసాడు నాగూర్ బాబు. తను ఎన్ని కష్టాలు పడినా కానీ ఆ హైవే మీద వెళ్ళి హ్యాపీగా నడవండ్రా అంటే ఈ పిల్లలు ఇలా తయారయ్యారు. వీళ్ళ పిల్లలనే కాదండి, చాలామంది పిల్లలు కనిపించిన వాళ్ళని కనిపించినట్లు, డబ్బులున్న వాళ్ళ పిల్లలు కావచ్చు, సినిమా యాక్టర్ల పిల్లలు కావచ్చు, లేదు అనుకుంటే మరీ ముఖ్యంగా పొలిటీషియన్స్ పిల్లలు. వీళ్ళు పొలిటీషియన్స్ పిల్లలు అయితే మరీ అధ్వానం. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఇంట్లో వాడే భాష అవి చూస్తూ ఉంటారు. వాడెంత వీడెంత, వాడిని వేసేద్దాం వీడిని వేసేద్దాం, అవన్నీ వింటారు. విని పైగా డబ్బులు ఉంటాయి. వాళ్ళకు ఒకటే ధైర్యం ఏంటంటే, మా నాన్నకి పోలీసులతో సంబంధాలు ఉన్నాయి, మా నాన్నకి దగ్గర డబ్బులు ఉన్నాయి, మా నాన్న లాయర్ని పెడతాడు, నన్ను 5 నిమిషాలు లాకప్లో ఉంచడు, పోలీస్ స్టేషన్లో ఉంచడు అని ధీమా వీళ్ళకి. ఈ ధీమాతోటే చేస్తారు. అంతా ఒళ్ళుపై తెలియనంత పరిస్థితిలో అయితే ఏముండరు వీళ్ళకి. తెలుస్తూనే ఉంటాయి. కానీ వీళ్ళకి ధీమా ఏంటంటే మనల్ని రక్షించే వాళ్ళు ఉన్నారు, అది ధీమా. అందుకని చాలామంది ఏం చెప్తారంటే, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళు ఈ బిజినెస్ మంది అని పిల్లలకి ఎప్పుడు చూపించడానికి ఇష్టపడరు. ఫోర్డ్ కారు ఉంది కదా అమెరికాలో, వాళ్ళ పిల్లలు ఏం చెప్తారంటే, మా ఫాదరు ఫోర్డ్ కార్ల షెడ్లో పనిచేస్తారు అని. తర్వాత ఎప్పుడో తెలిసింది, అది వేరే విషయం. అంటే అంత డౌన్ టు ది ఎర్త్ ఉండాలి, డబ్బుకి విలువ ఉండాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. ఇవన్నీ నేర్పించుదామని కొంతమంది ప్లాన్డ్గా నేర్పించేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య మనం చూసాము, ఒకతను కేరళలో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తన కొడుక్కి చదువులు అయిపోయిన తర్వాత కొద్దిపాటి డబ్బులు ఇచ్చి, నా పేరు చెప్పకుండా, నా పేరు ఉపయోగించకుండా నువ్వు ఈ దేశంలో ఎక్కడికి వెళ్తావో నాకు తెలియదు, ఈ డబ్బులతోటి బతికి బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బు సంపాదించి రమ్మని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు. నా పేరు ఎక్కడ ఉపయోగించకూడదు, ఆయన పేరు చెప్తే బిజినెస్ వరల్డ్లో
ఇతనికి Immediate గా chances సహాయం చేయని వాళ్ళు ఎవరు ఉమ్, ఉండరు. ఉమ్. కానీ అలా చెప్పాడు. చాలామంది బిజినెస్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గర పని చేయించుకునేవారు స్టార్టింగ్లో. ఎందుకంటే ఈ స్టాఫ్ మీద వీళ్ళు మేము ఓనర్లమి అని పెత్తనం ఎక్కడ చేస్తారో, వీళ్ళు ఇంకొక ఓనర్ కింద పనిచేయాలి, అప్పుడే పనిచేయడం తెలుస్తుంది అని ఇలా రకరకాలు ఉంటాయి. కానీ మన పొలిటీషియన్స్ కావచ్చు, సినిమా సినిమా యాక్టర్లు కావచ్చు, వీళ్ళు ఎందుకో ఆ విధానాన్ని అడాప్ట్ చేసుకోరు. అక్కడే పొరపాటు జరుగుతుంది. ఒకసారి ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, హైదరాబాద్లో ఈ మంకీ క్యాప్లు ఉన్న ట్రౌజర్స్ లాంటివి ఉంటాయి కదా, అవును. అవి వేసుకుని ఒక 10-12 మంది అబ్బాయిలు అర్ధరాత్రి పూట 2 కార్లలో హెవీ స్పీడ్తో వెళ్తూ గోడల మీద ఏదన్నా రాయడాలు, అలాగే ఖాళీ కొబ్బరి బొండాలు వాళ్ళ ఇళ్లలోకి విసరటాలు. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే, నేను అలా కొబ్బరి బొండం వేసాను, తలుపుకేసి కొట్టాను, వాళ్ళకి మెలకు వస్తుంది, లెగుస్తారు, బయటకు వచ్చి చూస్తారు, ఎవరూ లేరు అని వెళ్ళిపోతారు లోపలికి. ఏదో ఒక ఫన్ను, అది ఫన్. అది వాళ్ళకి ఫన్ను. వాళ్ళకి జీవితంలో ఫన్స్ అన్నీ అయిపోయినాయి. ఇలాంటి ఇది చాలా సీరియస్ అయింది. చాలామంది పొలిటీషియన్స్ పిల్లలు వాళ్ళు, అలాగే డబ్బులున్న వాళ్ళ బిజినెస్ పీపుల్ పిల్లలు, వాళ్ళకి అప్పుడెవరో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఈ ఈ పిల్లలు మొత్తాన్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి చెప్పి, ఇంకొకసారి ఇట్లాంటిది కనిపిస్తే గనక మీ పేరు వాళ్ళ పేరు ఇద్దరు ఫోటోలు వేయిస్తాను పేపర్లో అని చెప్తే జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఈ బైక్ రేసింగ్లు కావచ్చు, కార్ రేసింగ్లు కావచ్చు, ఇవన్నీ చేసేది కూడా ఏంటంటే అది ఒక థ్రిల్. జీవితంలో అన్నీ చూసేసాం, ఒక బంగ్లా, డబ్బులు, బట్టలు, కార్లు, ఫారిన్ టూర్లు, ఐమాక్స్ థియేటర్లు, ఇంట్లో హోమ్ థియేటర్లు అన్నీ చూసేసాం. ఇక ఇవన్నీ చూసాక ఇంకేముంటుంది? అప్పుడే వీళ్ళ జీవితాల్లోకి డ్రగ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. హొక్కాతోటి మొదలైన జీవితం ఇలా అవుతుంది. ఇప్పుడు ఇది ఒక్క మనోపిల్లలే చేశారు అని కాదు అని చెప్పటం నా ఉద్దేశం. ఇక్కడ వాళ్ళని ఒక్కళ్ళనే నిందించడం కరెక్ట్ కాదు. చాలామంది చేస్తున్నారు ఇట్లా. ఏ తల్లిదండ్రులైతే కష్టాలు పడి కష్టాలు పడి డబ్బు సంపాదించి జీవితంలో నిలదొక్కుని పిల్లలకి సర్వసౌఖ్యాలు ఇవ్వాలనుకుంటారో ఆ పిల్లలు ఇలా చేస్తున్నారు. ఇక్కడ లోపం, ఇంత మంచి అవకాశం ఉన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తండ్రి కంటే ఎంత ఎదగాలి అని పిల్లలు అనుకోకపోవటమా, లేకపోతే పిల్లలకి నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు. ఒకప్పుడు ఇంత అన్నము ఒక కూర తినడానికి కష్టమైన పరిస్థితుల్లో ఇవాళ 5-6 కూరలతోటి అన్నం తినే అవకాశం వచ్చినప్పుడు కూరల విలువ ఏం తెలుస్తుంది, తిండి విలువ ఏం తెలుస్తుంది వీళ్ళకి? ఇది ఈ వాతావరణం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. సొంతగా పనులు చేసుకోలేకపోవటం, ప్రతిదానికి ఇంట్లో పనివాళ్ళు ఉంటే పనివాళ్ళ మీద ఆధారపడము, మధ్యతరగతి వాళ్ళైతే తల్లిదండ్రుల మీద ఆధారపడటము, డబ్బులున్న వాళ్ళైతే పని వాళ్ళ మీద ఆధారపడటము, వీళ్ళని ఒక సోమరిపోతుల్లాగా నన్ను అసలు వాళ్ళ ఆలోచనలాగా ఆగకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళటం. పైగా ఇంకోటి, దీనివల్ల ఇలాంటి పరిస్థితులు రావటానికి టెక్నాలజీ, సోషల్ మీడియా కూడా ఒక కారణం. వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు వీళ్ళు. ఆ వీడియో గేమ్స్ ఎంత వేగంగా, ఆ కార్ రేసింగులు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు అదొక లోకంలోకి వెళ్ళిపోతారు. ఆ లోకంలోంచి మామూలు లోకంలో ఉండరు వాళ్ళు. ఇంకా అలా అయిపోయి వీళ్ళకి సరిగా చదువు అబ్బక, ఈ బుద్ధి సరిగా లేక, క్రమశిక్షణ లేక వీళ్ళు ఒక కొరకరాని కొయ్యల్లాగా తయారయ్యి, ఇవాళ ఆ తండ్రి ఇవాళ వరకు సమాజంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో ఇవాళ అతను మనోపిల్లలు అంటున్నారు. వాళ్ళకి ఇంతవరకు ఒక అడ్రస్ లేదు మనోపిల్లలుగా తప్పితే. అదే కారణం. అందుకే తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా కఠినంగా ఉండి, మనకేవో
వాళ్ళ మీద వాళ్ళకి సింపతి ఉంటుంది. ఆ సింపతి తోటి పిల్లలకు బాగా చెయ్యాలి అనుకుంటారు. అందుకే ఇలా తయారవుతున్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ.